బాబు చెప్పు నాన్న. అంకుల్ వినీత్ అంకుల్, చెప్పు నాన్న. నేను మీ అమ్మాయిని కట్టుకోవాలంటే మీరు నాకు కట్నం ఎంత ఇస్తారు? ఎంత కావాలి నీకు? నాకు ఒక 2 కోట్ల కట్నం కావాలి అంకుల్. 2 కోట్ల? ఆ, 2 కోట్లు ఇట్లా ఇవ్వగలుగుతావు నాన్న? నాకు 2 కోట్ల కట్నం వస్తేనే మీరు నాకు ఫోన్ చేయండి. అంతేనా? అంతే. 2 కోట్లు ఎట్లా నాన్న? ఆల్రెడీ మాట్లాడే మీరు నాకు తక్కువ 2 కదా. కోట్లు ఇవ్వండి, నేను మీకు 2 లక్షలు ఇస్తాను. మన చట్టంలోనే దౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, దౌరీ తీసుకోకూడదు. దౌరీ మనము ఏదో తీసుకోవద్దని మన చట్టమే చెప్తే, మరి దేవుని చట్టము ఇంకెంత ఖచ్చితంగా చెప్తుంది. దేవుని చట్టం ఇంకా మన ఖచ్చితమైన గుణపాఠాలు, ఖచ్చితమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది కదా. అది అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నా. యేసు ప్రభువారి అతి ఉన్నతమైన నామములో మరోసారి మనం ఆడియో చూసినాం కదా. ఈ యొక్క ఆడియో మనం చూసినప్పుడు అతడు అతడు క్రిస్టియన్ కాకపోతే నేను అతను ఆడియో అప్లోడ్ చేయకపోయేది. కాకపోతే ఆయన క్రిస్టియన్ అని, ఆయన పేరు రోహిత్ రాజ్ ప్రకాష్, రోహిత్ డేవిడ్ పాల్ ఆయన పేరు. ఆయన క్రిస్టియన్ కాబట్టి నేను ఇది అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ విధంగా మనమే క్రిస్టియన్గా మనమే ఇతరులకు చెప్పాల్సిన పోయి మనమే వేరే వాళ్ళ చేత బుద్ధి చెప్పించుకోవడము, 10 మందికి మనమే ఆదర్శంగా ఉండి 10 మందికి మనమే ఆలోచనలు చెప్పి మాదిరిగా ఉండాల్సిందే. మనము వేరే వాళ్ళతోటి మనమే చెప్పించుకుంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుంది. ఆయన చెప్పిన విషయాలు కూడా, ఆయన కొంతమంది ఈ వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా క్రిస్టియన్స్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఆయన బహుశా ఆ అమ్మాయి వాళ్ళ డాడీ అతన్ని రిజెక్ట్ చేసిండు, అందుకే అతను రిజెక్ట్ చేసిండు. సో అందుకే ఆయన ఏదో మాట్లాడినని ఏదో కవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు కవర్ చేయడం? ఒకవేళ రిజెక్ట్ చేస్తే, ఎంగేజ్మెంట్ అయినాక రిజెక్ట్ చేస్తే ఆయన కాంప్రమైజ్ కావచ్చు, లేకపోతే ఏ కారణం వల్ల రిజెక్ట్ చేశారు అనేది తెలుసుకోవచ్చు. లేకపోతే సమాజంలో చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మాట్లాడి మళ్ళీ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ అతను చాలా క్లియర్గా చెప్పాడు, ఆయన చెప్పాడు, డబ్బులు ఎంత ఇస్తారు మీరు, ఎంత 2 కోట్లు కదా, 2 కోట్లు అని చెప్పాడు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అదే స్టాండ్ మీద డబ్బులు వేస్తేనే అని మీరు నెక్స్ట్ ప్రాసెస్ మీ అమ్మాయిని నేను చేసుకోవాలంటే అని కూడా ఆయన చెప్పాడు. అంటే దౌరీ ప్రొహిబిషన్ యాక్టే ఈ విధంగా మన చట్టంలోనే దౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, దౌరీ తీసుకోకూడదు. దౌరీ మనము ఏదో తీసుకోవద్దని మన చట్టమే చెప్తే, మరి దేవుని చట్టము ఇంకెంత ఖచ్చితంగా చెప్తుంది. దేవుని చట్టం ఇంకా మన ఖచ్చితమైన గుణపాఠాలు, ఖచ్చితమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది కదా. అది పట్టుకొని కూడా మనం ఇంత దారుణంగా ఉంటే, ఇది వాళ్ళు అతని గురించి వేరే అన్యులు మాట్లాడుతారు కదా. హిందూస్ వాళ్ళు ఛానల్స్లో ఆయన గురించి మాట్లాడుతారు, అంత కకృతి, డబ్బు కకృతిని మాట్లాడుతారు. జీవితంలో ఒక వ్యక్తిని మనం, ఒక అమ్మాయిని ఆహ్వానిస్తున్నాం అంటే, వాళ్ళు మన జీవితంలో ఆహ్వానిస్తున్నామా, లేకపోతే మన శరీరాన్ని నమ్ముకుంటామా? మన శరీరాన్ని నమ్ముకుంటామా, లేకపోతే వివాహం చేసుకుంటామా? కాబట్టి మనము ఒక సేవకుడు అయితే ఆయన ఏమన్నాడంటే, కట్నం తీసుకునేటోళ్ళు వారి యొక్క ప్రైవేట్ పార్ట్ని అమ్ముకునే దానితో సమానం అన్నాడు ఆయన. అంత ఖచ్చితంగా చాలామంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే కూడా, ప్రీచర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తీసుకోకపోవడము, కొంతమంది మ్యూచువల్గా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అది నేను తప్పని అంటలేను, కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి కొంతమంది తీసుకున్నారు. మరి పెళ్లి ఖర్చులు ఏదో ఉంటాయి కదా, దాని సందర్భంగా కొంతమంది తీసుకోరు. వాళ్ళు మనం తప్పట్లేము, కానీ మరీ రాక్షస బిహేవియర్ చేసి లక్షలు తీసుకురా, కోట్లు తీసుకురా అని. ఎందుకు దేవుని భక్తులు చాలామంది
తీసుకోలేదు. ఆ కాలంలో ఏ విధంగా ఈ కట్నాలు ఎందుకు వాళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఎందుకు తీసుకోవద్దని ఖచ్చితంగా చెప్పారు కొంతమంది సేవకులు. అంటే మరి వాళ్ళు దేవుడు మన జీవితంలో ఒక ఆడ మనిషి వచ్చినప్పుడు, ఒక అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళు మన జీవితంలో ఆహ్వానిస్తాం. ఈ దేవుని చిత్తానుసారంగా ఆహ్వానిస్తున్నాం. మన లైఫ్‌లో ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళ ద్వారా ఈ లోకానికి సంతానమే కలుగుతది. అంతేకాకుండా నూరేళ్ల పంట అంటారు కదా! ఇది ఒక జనరేషన్‌కి దేవుడు చిత్తం అనేది నెరవేరబడుతది కాబట్టి, వాళ్ళు అట్లాంటి వాల్యూ ఇచ్చారు. ఆ విధంగా వాల్యూ ఇచ్చారు. ఒక వ్యక్తికి వాల్యూ ఇచ్చారు. వాళ్ళు దేవుని చిత్తాన్ని గుర్తించి ఆ విధంగా వాళ్ళు మాట్లాడారు. ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. దేవుని భక్తులు ఏ విధంగా ఈ కట్న కానుకల విషయంలో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 53వ వచనం. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. ఆమె సహోదరులకు తల్లికి విలువగల వస్త్రం ఇచ్చాను. కాబట్టి వెండి, బంగారములు, వస్త్రాలు ఇవి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళే ఇస్సాకే అన్నీ ఇచ్చాడు. ఉల్టా వాళ్ళకే బంగారాలు ఇచ్చారు. వాళ్ళే ఎందుకు ఇచ్చాడు? కారణం ఏంది అంటే, ఒక వ్యక్తిని వాళ్ళు అమూల్యంగా చూశారు. ఒక అమ్మాయిని ఒక ప్రెషియస్‌గా చూశారు కాబట్టి దేవుని చిత్తాన్ని గుర్తించి కాబట్టి వాళ్ళు తిరిగి ఇచ్చారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఉల్టీ అలాగేం చట్టం లేదు. కానీ అయినా కూడా వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వారి జీవితంలో దేవుని ఏర్పాటుని బట్టి ఇచ్చారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క మంచి మనస్సాక్షిని బట్టి కూడా వాళ్ళు ఆ విధంగా ఇచ్చినట్టు ఒక వ్యక్తిని గనపరచడం అనేది దాన్ని సూచిస్తుంది. కాబట్టి వీళ్ళే ఇచ్చారు. మగ వ్యక్తి ఆడామెకు కట్నం ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. ఇక అంతేకాకుండా యాకోబు చూస్తుంటే ఆయన కూడా కొలువు చేశాను, 7 ఏళ్ళు కొలువు చేశాను, 14 ఏళ్ళు కొలువు చేశాను అనేది కూడా అది కూడా కట్నం కిందకి. ఆ కాలంలో కూడా ఆ విధంగా సిట్యువేషన్స్ ఆ విధంగా వ్యవస్థ ఆ విధంగా ఉండే కాబట్టి ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని వాళ్ళు ఆ విధంగా గొప్పగా చూశారు, ప్రెషియస్‌గా చూశారు. ఆదికాండంలో కూడా మనం అది చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అన్యులు, దేవుని భక్తులే కాదు, అన్యులు కూడా వాళ్ళు మనం చూస్తే అన్యులు కూడా వాళ్ళు కూడా కట్నం ఇచ్చి వాళ్ళ మగవాళ్ళే ఆడవాళ్ళకి కట్నం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 34 వర్షం 12 వర్షం చూస్తే, ఒలీవ కట్నంను ఎంతైనను అడుగుడి, మీకు అడిగినంత ఇచ్చేదని చెప్పాను అని మనం చూస్తాం. అతను అది యాకోబు కూతుర్ని ఎవరైతే చేసుకున్నారో అతను ఆయన చెప్తున్న మాట ఇది. కాబట్టి సాంప్రదాయం ప్రకారంగా మగవాళ్ళే ఆడవాళ్ళకు ఇచ్చారు. అంతేకాకుండా దావీదును కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏం చేసిండు? ఫిలిస్తీన్లో 200 మందిని హతం చేసి వారి మూదోళ్ళను తీసుకొని వచ్చి రాజులకు లెక్క పూర్తి చేసి, సౌలు తన కుమార్తె మీకాలు అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. బట్ ఆయన కుట్రపూరితంగా ఈయన చంపేస్తారని 100 మందిని చంపుకొని తీసుకురా, అదే నీ కట్నం అన్నట్టుగా మాట్లాడితే ఆయన కూడా అది కట్న రూపంగానే ఆ యుద్ధ భూమిలో చేసి ఆ యుద్ధ భూమిలో గెలిచి ఆ విధంగా అది కట్నాన్ని ఆయన చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మగవాళ్ళే ఆడవాళ్ళకి ఇచ్చారు. ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇవ్వడం కాదు. ఎందుకు ఇచ్చారు? దాని ద్వారా ఏంది? ఒక అమ్మాయిని మనం గౌరవించడం, ఒక అమ్మాయిని ఆహ్వానించడం, లేకపోతే ఒక అమ్మాయిని ఒక ప్రత్యేకంగా చూడడం అనేది ఒక వైఖరి, ఒక సంప్రదాయము, ఒక మర్యాద, ఒక మట్టసము అనేది నేర్పించడము జరిగింది. అందుకే ఆయన ఎట్లా మాట్లాడుతుండే, ఎంత దారుణంగా మాట్లాడుతుంటే వినడానికి ఎంత భయంకరంగా ఉంది. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది ఎందుకు చెప్పారు, ఇవి ఎందుకు హైలైట్ చేయరు, ఈ వచనాలు ఎందుకు హైలైట్ చేయరు? మీరు ఒక అమ్మాయిని వాల్యూ చూడాలరా, డబ్బులు అనొద్దు. మీరు ఒక అమ్మాయిని విలువగా ఒక వాల్యుబుల్గా చూడాలి. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకోవాలి. మనమే ఇవ్వాలిరా అని ఎందుకు చెప్పారు. ఎందుకంటే వీళ్ళకు లాగాలి కదా, లక్షలు తీసుకోవాలి కదా. ఇక దేవుడు ఏం చెప్పిండు ఈ కట్న కానుక విషయంలో అనేది ఒకసారి నేను చూస్తే, నిర్గమకాండం 22 అధ్యాయం 16 వచనం చూస్తే, ఆమె నిమిత్తం కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను అని చెప్తా ఉంటాడు. అంటే
మగవాళ్ళే అక్కడ కట్నం ఇచ్చారు. ఒకవేళ తప్పుడు పని చేసినా గూడా వాళ్ళు వాళ్ళ తండ్రి అంగీకారం ఆ పెళ్ళికి సమ్మతి ఇయ్యకపోయినా గూడా వాళ్ళు గూడా ఒక క పెళ్లి జే సమ్మతి ఇయ్యకపోయినా, అంగీకరించకపోయినా అయినా గూడా వాళ్ళకి కట్నం ఇవ్వాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి చాలా క్లియర్‌గా దేవుడు చెప్పిండు. ఎందుకు ఆ విధంగా అట్లాంటి సంప్రదాయాన్ని నేర్పియడం వల్ల ఇప్పుడు ఇట్లాంటోళ్ళు, రోహిత్ లాంటోళ్ళు తయారు గాకుండా ఉంటారు. ఓహ్! వాళ్ళు ఇది ఒక నిజమైన వాల్యుయబుల్‌గా బ్రతకడము, మన ఎథిక్స్, మన లైఫ్ యొక్క స్పిరిచ్యువల్ ఎథిక్స్‌ని గుర్తించి వాళ్ళు ఒక మంచి ఉద్దేశాలతోటి ఇతరులకు నష్టపరచకుండా, ఇతరులను బాధ పెట్టుకోన 2,00,00,000 అంటే ఏడికెళ్ళి తేవాలాయన? ఏడికెళ్ళి తెచ్చి ఇస్తాడు? ఆల్రెడీ 10,00,000 ఆయన ఎంగేజ్‌మెంట్ ఖర్చు చేశారంట గదా! కాబట్టి ఆ విధంగా ఉన్నారు. ఎన్నో నష్టాలు జరుగుతాయి కదా! ఎంతోమంది ఈ కట్నాలు మార్వాడీస్ గాని ఇదంతా సరే అన్యులు వాళ్ళు కట్నాలు ఇచ్చిపుచ్చుకురంటే అది వేరు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలవదు గదా! సరే వాళ్ళు తప్పు చేశారంటే వీళ్ళే ఇంత దారుణంగా ఉండడం ఎంత దారుణమైన విషయం. అంతే ఇప్పుడు నష్టాలు ఎన్నో ఉన్నాయి గదా! ఎంతోమంది ఆ కట్నం కోసమే కొట్లాట. ఆ కట్నాల కోసమే మళ్ళా కడుపులో ఉన్న మళ్ళా తర్వాత పెళ్ళైనాక మళ్ళా టార్చరు. తర్వాత మళ్ళా ఆడపిల్ల గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకొని చంపేయడము, అబార్షన్ చేపియడం. లేకపోతే పుట్టినంక మళ్ళా ఈ ఆడపిల్లల్ని పెంచి పోషించాలి. ఇది ఏం కర్మ అని పడేయడం. ఇట్లాంటి దారుణాలన్నీ వీటి వల్లనే కదా జరిగేది. కాబట్టి ఒక క్రిస్టియన్‌గా మనము ఒక సందేశం ఇవ్వాలి గదా! ఇగ కొంతమంది అంటారు, నన్ను గూడా అన్నారు. మా మమ్మీ చెప్పిన మాటలను బట్టి నేను కొన్ని ఫాలో అయితా. ఆమె చనిపోయినాక గూడా ఆమె అంటదంటే నా కోడల్ని నేను డబ్బులిచ్చి మరి తెచ్చుకుంటా అంటదనమాట. సో, అట్లాంటి సెంటిమెంట్ కోసం నేను గూడా అట్లా డబ్బుల విషయంలో నేను అడగడం గానీ అట్లా రాక్షస బుద్ధితోటి నేను బిహేవ్ చేయలేదు. ఎందుకంటే మా మమ్మీ యొక్క సెంటిమెంట్ గౌరవించాలి. అంతే కాకుండా వాక్యం గూడా ఇదే చెప్తుంది కాబట్టి నేను ఆ విధంగా అయితే కొంతమంది ఏమంటారంటే కట్నం తీసుకోకపోతే నీకు ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటారు. ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటారు. వీళ్ళు తీసుకోవాలనుందనమాట వీళ్ళ పిల్లలకు. కాబట్టి వీళ్ళు ముందే అవతల వ్యక్తిని కూడా ఓర్చుకోలేక అట్లాంటి సెంటిమెంట్లు గానీ, అట్లాంటి ఎథిక్స్ మాట్లాడితే వాళ్ళని ఓర్చుకోలేకుండా ఆ విధంగా ఇది చేస్తా ఉంటారు. కాబట్టి వీళ్ళు అవతలోని మీద పాకెట్ మీద ఆశ ఉంది కాబట్టి వీళ్ళు అట్లాంటివి ఎంకరేజ్ చేయరు. ఇంకేమంటారంటే నీకు ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటారు అని కూడా అంటా ఉంటారు. మరి ప్రాబ్లమ్ ఉంది అంటే తర్వాత ఆ ప్రాబ్లమ్ నన్ను అన్నోళ్ళు కూడా అట్లా ఉన్నారు. ఎంత దారుణమైన మనుషులు. చుట్టాలే మళ్ళా అట్లాంటోళ్ళు కూడా ఉన్నారు. ప్రాబ్లమ్ ఉంది అంటే ఒక వ్యక్తికి ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళు వివాహం చేసుకోరు కదా! తర్వాత ప్రాబ్లమ్ ఉంది, బయాలజికల్ ప్రాబ్లమ్ ఉందని తెలిసి తర్వాత ఇంకా అది పెద్దగా అయిపోతది కదా! డైవర్స్‌లు అట్లా అయినాయి కదా! అట్లాంటి సందర్భాలు అయి జరిగినాయి కదా! అది ఇంకా అవమానం కదా! మరి పెళ్లి చేసుకోకుండా ఉండడమే నయం కదా! బయాలజికల్ ప్రాబ్లమ్‌తోటి పెళ్లి చేసుకొని అవమానం పొందే కంటే సింగిల్‌గా ఉంటే నయం కదా! కాబట్టి ఈ రకమైన మాటలు ఈ విధంగా కాబట్టి మాట్లాడే వాళ్ళున్నారు. డబ్బుల కోసం పెళ్ళిళ్ళు చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ చేసే మేధావులు క్రిస్టియన్స్‌లోనే ఉంటారు. ఇంతమంది నాకు అట్లా అనుభవం కూడా అయింది నాకు. కాబట్టి దేవుడు చెప్పిన విషయాలను మనం చెప్తాము. అది నమ్ముతాము. అంతేకాకుండా మనం ఇతరులకు చెప్తాం. అందుకే నేను ఆ విధంగా ఉన్నా కాబట్టి నేను ఇతరులకు ఇప్పుడు 4 మాటలు వేరోళ్ళకు మీరు కూడా ఉండండి అని చెప్పగలుగుతున్నా. లేకపోతే నేనే డబ్బులకు కకృతి పడి ఒక డబ్బులు నాకు కావాలి అని అనుకుంటే మరి నేను యూట్యూబ్‌లో వీడియో అప్లోడ్ చేయలేను. ఇతరులకు నేను ఒక మాదిరిగా ఉండలేను. కాబట్టి వాక్యానుసారంగా నడవాలి. కాబట్టి ఇతరులను ఇబ్బంది పెట్టి కష్టపెట్టి వాళ్ళని లక్షలు తీసుకురండి, కోట్లు తీసుకురండి అని చెప్పి మన కకృతి బుద్ధి అంతా చూపించుకొని ఆ విధంగా ఉండకుండా మన క్రిస్టియన్ సమాజాన్ని కొద్దిగా పాస్టర్లు, సేవకులు లాంటోళ్ళు వాళ్ళు కూడా చెప్పి ఇట్లాంటి వాక్యాలు హైలైట్ చేసి వాళ్ళు కూడా చెప్తే మనలాంటి చిన్నోళ్ళం కాబట్టి